ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. కాబోతుంది. తస్మత్ జాగ్రత్త, విచ్ఛిన్నం కాబోతుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే కన్యారాశి వారి యొక్క జీవితాన్ని సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటాయి, అలాగే పూర్తి అంశాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు అనేది 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరికి అనేది మనస్తత్వాన్ని కలిసి ఉంటారు. ముఖ్యంగా అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకునే పరిస్థితులు కూడా తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడాలి. అయితే ఏ విషయంలో మీరు జాగ్రత్త పడాలి, మీ యొక్క బంధువులతో కానీ లేదా మీ యొక్క స్నేహితులతో, ఆప్తులు, మిత్రులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, వీరితో ఎవరితో అయినా సరే ఒకరితో పెద్ద గొడవ జరిగే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. బంధువులను విచ్ఛిన్నం చేసుకోకూడదు. ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నట్లయితే గనక చాలా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వ్యక్తులు ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలోనైతే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అంటే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. బంధువులను విచ్ఛిన్నం చేసుకోకూడదు. ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే తర్వాత బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వ్యక్తులు ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో నైతే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వారితో ఏదైనా చిన్న టాపిక్ గొడవగా మారే మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారి ఆ యొక్క గొడవ కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితిలో ప్రమాదం కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరైనా దురుసుగా మాట్లాడుకోకూడదు. ఆవేశం చల్లారాక ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ మనసులు అనేది మసులుకోవడం అనేది మంచిది. అంటే మీరు
మంచిగా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తుల యొక్క మనసు నొప్పించే విధంగా మాట్లాడినా సరే అండి, ఆ విధంగా చేస్తే కూడా మీరు మీ యొక్క సిచ్యువేషన్ని ఇంకా క్రియేటివిటీ చేసుకున్నవారు అవుతారు. కాబట్టి అంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ని సాల్వ్ చేసుకోండి. ఈ విధంగా మీరొకరు వాళ్ళు ఆవేశం చల్లారేదాకా మౌనంగా ఉండడం వలన ఉత్తమం. ఆ తర్వాత సమస్య పరిష్కరించుకోవడం తర్వాత ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి నూతన వ్యక్తితో పరిచయాన్ని పొందుకుంటారు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా చూపిస్తున్నాయి. అంటే మీకు ఏ విధంగా అయినా సరే వ్యక్తిని పరిచయం అనే ఉండబోతుంది. ఆ వ్యక్తికి జీవితంలో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు చూపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు, కానీ వారు ఈరోజు ప్రయాణం చేశారు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా? అది యాత్రలకు కానివ్వండి, లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానివ్వండి, లేదా మీ దగ్గరలో ఉండేటువంటి ప్రదేశాలకు సరే, ఇలా ఎక్కడికైనా సరే చాలా కాలంగా వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ వెళ్ళలేకపోతున్నారు. ఆ ప్రయాణం విషయంలో మీరు చాలా రోజులుగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ ప్రయాణాల విషయంలో మీకు చాలా కాలంగా ఎన్నో రకాల ఆటంకాలు ఎదురు కాబోతున్నాయి. ఈ రోజుల్లో ఆ ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొంతకాలం ఆధ్యాత్మిక యాత్రికులు బయలుదేరారు. కొంతకాలం నుండి విహారయాత్రకు బయలుదేరారు. మరికొంతమంది దానికి సంబంధించినటువంటి మీకున్నటువంటి కమ్యూనికేషన్ని వదిలిపెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని గురించి చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలలో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తన సొంత కుటుంబ సభ్యులకి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో సతమతం అవుతున్నైతే గనుక ఈ రోజు అనేది వాళ్లకు కొంత ఉపశమనం కుదురుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.